అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మహా కుంభాభిషేకానికి హాజరవడం జరిగింది. దీనికి వేలాది మందిగా మహిళలు గుండ్లకమ్మ ఏరు నుండి తీర్థాన్ని తీసుకొని రావడం చాలా గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సింగరకొండ ఆంజనేయ స్వామి యొక్క కుంభాభిషేకాన్ని శృంగేరి పీఠాధిపతి అయినటువంటి వారు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సింగరకొండ చరిత్రను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ కొండకి పైన ఎత్తులో లక్ష్మీ నరసింహస్వామి ఉండేటువంటి వారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఒకసారి జాతర జరుగుతూ ఉండగా కింద ఒక మెట్ల మార్గం ఉందండి. ఆ మెట్ల మార్గంలో ఒక వెలుగులాగా వెలిగింది. ఏమిటా వెలుగు? ఏదో ఒక మనిషి ఉన్నాడు, ఆ వెలుగు వెలిగింది, మళ్ళీ ఆ మనిషి అదృశ్యమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేటువంటి భక్తులు ఆతురతతో కిందకు వచ్చి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రూపంలో నిలబడి ఉన్నాడు అన్నమాట. అప్పటి నుండి ఈ ఆంజనేయ స్వామిని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తూ భక్తులు అనుకున్నటువంటి కోరికల్ని తీర్చున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈరోజు ఈ కుంభాభిషేకం అయితే మాత్రం అంగరంగ వైభవంగా అనేక వేల మంది భక్తులు శృంగేరి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో జరగడం మాత్రం చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధ్వజారోహణ కావచ్చు, లోపల కుంభాభిషేకం కావచ్చు, గర్భాలయంలో అంగరంగ వైభవం జరిగింది. దీనిని తిలకించడానికి వేలాది మందిగా భక్తులు రావటం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. తదనంతరం వారు అనుగ్రహ భాషణం చేయడం కూడా జరిగింది. శృంగేరి పీఠాధిపతుల వారు చాలా బాగా జరిగిందండి. తదనంతరం ఇక్కడ అన్నదానాలు కూడా అద్భుతంగా ఏర్పాటైతే చేశారు. చాలా చక్కగా ఎక్కడికక్కడే వివిధ కుల సంఘాలు ఉన్నప్పటికి కూడాను అవి కాకుండా సెంట్రల్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భోజనాలు తక్కువగా చేయలేదు. చాలా అద్భుతంగా భోజనాలు అయితే పెట్టడం జరిగింది.